బాబు ఈ హోటల్ కోటయ్య గారి హోటల్ అంటారు. దీని ప్రొపరేటర్స్ చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి అని ఉండేవాళ్ళు. చాలా లౌకికంగా చాలా గౌరవంగా మాట్లాడతారు. ఇక్కడ ప్రతి వస్తువు కూడా ఇడ్లీ మొదలుకొని పూరి గాని, ఇక్కడ ఉదయం పూట అయితే సాంబార్ ఇడ్లీ మంచి ప్రఖ్యాతి. తర్వాత పూరి కూడా బాగుంటది. నేనైతే ఇక్కడ 1971 నుండి నాది బ్యాటరీ షాప్ ఇక్కడ మారిస్పేట దగ్గరలోనే. ఇక్కడ టిఫిన్ కోసం వస్తుంటాను. తర్వాత కాఫీ బాగా టేస్ట్ గా ఉంటది. ఒకసారి కాఫీ తాగితే మళ్ళీ ఇక్కడికి రావాలనిపించింది. ఇలాగ ప్రతి వస్తువు కూడా చాలా శుభ్రంగా చేస్తారు. చాలా బాగా సప్లై బాగుంటది. ముందు ప్రొపరేటర్స్ గౌరవం, వాళ్ళు మర్యాద మాత్రం వస్తువు బాగుంటది. అది నేను 40 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇది ఈ హోటల్ ప్రఖ్యాతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టిఫిన్ హోటల్ని పరిచయం చేయబోతున్నాను. అదే హోటల్ స్వతంత్ర విహార్. ఈ స్వతంత్ర విహార్ హోటల్ స్థాపించి సుమారు 70 సంవత్సరాలు పూర్తయింది ఫ్రెండ్స్. ఈ 70 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ ఈ హోటల్ అయితే టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ హోటల్లో టిఫిన్స్ చాలా ప్రత్యేకంగా మనకు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అంత బాగుంటుంది. ఈ 70 సంవత్సరాల నుంచి చాలామంది ఇక్కడ ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఉన్నారు ఇక్కడ హోటల్లో టిఫిన్స్ టేస్ట్ చేయడానికి. అంటే తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ కొడుకుల తరం కూడా ఇక్కడ ఇంకా ఈ హోటల్కి వచ్చి టిఫిన్స్ని అయితే టేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టిఫిన్స్ అంత బాగుంటాయి అని చెప్పి అలా జనరేషన్స్ ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడైతే మనకి టిఫిన్స్ టేస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్పెషల్గా మనకి సాంబార్ అయితే టేస్ట్ అదిరిపోద్దని చెప్పారు. స్వతంత్ర విహార్ హోటల్ లోపలికి వెళ్ళి టిఫిన్స్ని అయితే టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. నాకు ఇప్పటికి 75 years 1960 నుంచి నాకు ఈ హోటల్తో పరిచయం ఉంది. సరుకు అప్పటికి ఇప్పటికి అంత క్వాలిటీ మా అదే క్వాలిటీ. ఓనర్లు ఏం మారలేదు. అంతా బాగానే ఉంటుంది. సర్వీస్ బాగుంటుంది. సెలవు ఉండదు. ఎప్పుడు రెగ్యులర్గా తీస్తారు. సాంబార్ ఇడ్లీ ఫేమస్ ఇక్కడ టౌన్లోనే మంచి ఫేమస్. సాంబార్ ఇడ్లీ ఇక్కడే బాగుంటుంది. మామూలుగా గారె. ఆలపాటి వెంకటరామయ్య గారి టైం దగ్గర నుంచి ఎరుగుతున్నాను. 70 ఏళ్ళు అవుతుంది. నాకు 80 ఏళ్ళు పైన ఉన్నాయి. ఇక్కడే నా పేరు వేజండ్ల సుబ్బారావు, చెంచుపేట. సమస్తమైన టిఫిన్లు మంచి పేరు ఉంది దీనికి, ఈ హోటల్కి. సాంబార్ ఫేమస్. ఫిల్టర్ కాఫీ తాగితే మీకు ఎక్కడ తాగబుద్ధి కాదు. అది కూడా కాక కాఫీ చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్వతంత్ర హోటల్లో ఒక గారి అను ఒక ఇడ్లీ అయితే సాంబార్తో ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ గారి అను ఇడ్లీని టేస్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా సాంబార్తోనే టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే సాంబార్ ఇక్కడ చాలా స్పెషల్గా తయారు చేస్తారంట. సాంబార్ ఇడ్లీ అలానే ఒక సాంబార్ వడ, వీటిని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పీసెస్ చేసుకొని ఈ సాంబార్లో పూర్తిగా నానాలి. ఇప్పుడు మనం సాంబార్ని వేస్తున్నాం కదా, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాంబార్ ఇడ్లీని టేస్ట్ చేద్దాం. ఇక్కడ సాంబార్ ఇడ్లీ నిజంగానే టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం ఈ సాంబార్ గారెని కూడా టేస్ట్ చేద్దాం.
సాంబార్ గారి కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సాంబార్లో ఈ గారి కానీ ఇడ్లీ కానీ ఎంత బాగా సోక్ అయితే, అంటే ఎంత బాగా నానితే ఈ సాంబార్ని అంత పీల్చుకొని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ సాంబార్ ఇడ్లీ అలానే సాంబార్ గారిని టేస్ట్ చేస్తాం. సో ఇంకొక ఆర్డర్ అయితే ఇద్దాం, ఈలోపు ఇది కంప్లీట్ చేసేస్తాను. అలానే ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పూరి. ఇప్పుడు మనం పూరిని టేస్ట్ చేద్దాం. అలానే మైసూర్ బజ్జీ కూడా ఆర్డర్ ఇచ్చాను, వేడివేడిగా తీసుకొస్తానని చెప్పి ముందుగా మనకు పూరి అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం పూరిని టేస్ట్ చేద్దాం. చాలా పెద్ద పూరి ఇచ్చారు, సింగిల్ పూరి ఇంత సైజ్ ఉంది. అప్పుడు మనకి మైసూర్ బజ్జీ కూడా వచ్చేసింది. ముందుగా మనం పూరిని టేస్ట్ చేసి ఆ తర్వాత మైసూర్ బజ్జీని కూడా టేస్ట్ చేద్దాం. సో ముందుగా మనం పూరిని టేస్ట్ చేద్దాం. పూరి మటుకి చాలా వేడిగా ఉంది. అలానే ఈ స్వాతంత్ర విహార్ హోటల్లో సాంబార్ ఎంత ఫేమస్, అలానే పూరి కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఇక్కడ పూరి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. సో మనం పూరిని టేస్ట్ చేద్దాం. పూరి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలానే చాలా సాఫ్ట్గా ఉంది పూరి కూడా. ఈ పూరి కూర ఏదైతే ఉందో కర్రీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా ఉడికి మంచి టేస్ట్ని ఇచ్చింది. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇంకా ట్రెడిషనల్ వేలోనే ఊకపై మీదే సాంబార్ అలానే పూరి కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో మేబీ ఆ ఊకపై వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. అలానే మన కొబ్బరి చట్నీ ఉంది ఇక్కడ, కొబ్బరి చట్నీ అలానే అల్లపు చట్నీ కూడా ఉంది. ఈ కొబ్బరి చట్నీ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా అప్పటికప్పుడు తురిమి గ్రైండ్ చేసి మనకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ 70+ ఇయర్స్ నుంచి ఒకటే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ రష్ అయితే ఫుల్గా ఉంటుంది. సో సాంబార్ వచ్చేసరికి మార్నింగ్ 7, 9 to 10 ఈ టైం మధ్యలో అయిపోతుంది. సో హోటల్ 6 స్టార్ట్ అవుతుంది. 9 అరౌండ్ 9-10 గంటలకల్లా సాంబార్ అయిపోతుంది. సో మీరు కనుక సాంబార్ టేస్ట్ చేయాలనుకుంటే 9 వచ్చి ఇక్కడ ఈ స్వతంత్ర విహార్ హోటల్లో టేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ హోటల్ నడిపిస్తున్నది 3వ తరం. మొదటి తరం ఇప్పుడు మనకు వీడియోలో చూస్తారు, కోటయ్య గారని ఆయన స్థాపించారు. ఆ తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి గారు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే చిన్న అబ్బాయి గారు ఉన్నారు. చిన్న అబ్బాయి గారి తర్వాత వాళ్ళ కొడుకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ హోటల్ని రన్ చేస్తున్నారు. సో వారితో మాట్లాడడానికి అయితే కుదరలేదు. వాళ్ళ తండ్రి గారైనా చిన్న అబ్బాయి గారితో మాట్లాడాను. సో బాలు గారు వాళ్ళు అందుబాటులో లేరు. మనం బజ్జీని టేస్ట్ చేద్దాం. బజ్జీ కూడా వేడిగానే ఉంది. టేస్టింగ్ బజ్జీ. ఫ్రెండ్స్ ఇక్కడ బజ్జీ ఏదైతే ఉందో బజ్జీ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. విత్ కొబ్బరి చట్నీతో టేస్ట్ అదిరిపోయింది. బజ్జీ టేస్ట్ అయితే మటుకి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మైసూర్ బజ్జీ కూడా టేస్ట్ చేయండి. ఈ స్వతంత్ర విహార్ హోటల్కి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో జీపీఎస్ లొకేషన్ ద్వారా మీరు చాలా ఈజీగా ఈ హోటల్ అయితే రీచ్ అవ్వచ్చు. ఈ స్వతంత్ర విహార్ హోటల్లో మనం కూర్చొని తినేది ఏదైతే ఉంటుందో ఆ కుర్చీలన్నీ మంచి టేక్ చెక్కతో తయారు చేసినవి. సో మనకి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు నా చిన్నప్పుడైతే స్కూల్లో ఇలా 1st, 2nd క్లాసుల్లో అరవింద హై స్కూల్లో నేను చదివాను. సో అక్కడ 1st, 2nd క్లాసెస్లో ఇలాంటి కుర్చీలే ఉండేవి, ఇంకా చిన్నవి ఉండేవి. సో ఇలాంటి కుర్చీల్లో కూర్చోబెట్టి క్లాసెస్ అయితే చెప్పేవాళ్ళు. వన్స్ ఇక్కడ నేను ఈ హోటల్లో కూర్చోగానే నాకు అవే గుర్తొచ్చినాయి, నా స్కూల్ మెమరీసే. సిట్టింగ్ కూర్చొని తినేటప్పుడు మటుకి ఒక ట్రెడిషనల్ పాతకాలపు హోటల్లో కూర్చొని ఉన్నట్టు మనకైతే అనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ హోటల్ ఇంటీరియర్ కనుక చూసుకుంటే హోటల్ లోపలికి వచ్చిన తర్వాత బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కూడా ఇంకా పాతకాలపు బిల్డింగ్ లానే ఉంటుంది. సో మనకి సీలింగ్ కానీ అలానే ఇక్కడ ఉన్న లైట్స్, పైపులు ఇవన్నీ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇంకా పాత పద్ధతిలోనే అన్నీ ఉన్నాయి. స్విచెస్ కూడా ఇక్కడ మనకి ఈ హోటల్కి వస్తే ఒక పాతకాలపు హోటల్ని ఇక్కడ మనం చూడొచ్చు. చిన్న మోడిఫికేషన్స్ ఈ హోటల్ అయితే అలా ఉంటుంది, చాలా చిన్న మోడిఫికేషన్స్. సో ఇప్పుడు మనం టిఫిన్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఈయన పేరు కోటయ్య గారు, వ్యవసాయ కుటుంబం. 1950లో వచ్చారు. అప్పుడు బస్ స్టాండింగ్ ఏడే ఉండేది. ఈయన ఉన్న కోటయ్య గారికి ముఖ్య స్నేహితుడు ఈ ఫోటోలో ఆయన. ఈయనకి అప్పుడు పాత రోజుల్లో రాజకీయ నాయకులతో ఒక సన్నిహిత సంబంధం ఉండేది. ఆలపాటి వెంకటరామయ్య గారు, నీలవ సంజయ్ రెడ్డి, కామరాజు నాడారు, నెడింజలేను ఆ ఫోటో తీసుకో గ్రూప్ది. 50 నుంచి ఇది రన్నింగ్. మొదట ఆయన చేశాడు, ఆయన తర్వాత ఆయన కొడుకు చేశాడు, పెద్ద కొడుకు, తర్వాత చిన్న కొడుకు. అది బాలు గారు ఏమన్నా వాళ్ళ మనవడు. నా పేరు రాయుడు సాంబశివరావు. నేను సూపర్వైజర్కి. టిఫిన్ పూరి ప్రత్యేకత, చపాతీ ప్రత్యేకత, ఇడ్లీ సాంబార్ ప్రత్యేకత. ఆంధ్ర ఫేమస్ సాంబార్. ఎక్కడెక్కడ వాళ్ళు మద్రాసు నుంచి వచ్చేవాళ్ళు కూడా బుక్ చేసుకొని సాంబార్ తీసుకెళ్తారు.
విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళే వాళ్ళు కూడా సాంబార్ ఫోన్ చేసి పలానా భోగిలో ఉన్నాం మాకు ఇవ్వమని సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ ఈ పార్సిల్స్ వెళ్ళిపోతాయి. తెనాలి మారిస్పేట ఓవర్ బ్రిడ్జి పక్కన. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసాము. సో ఫైనల్గా మన దగ్గరికి ఫిల్టర్ కాఫీ అయితే వచ్చింది. సో ఈ ఫిల్టర్ కాఫీని కూడా టేస్ట్ చేద్దాము. ఇక్కడ మన టిఫిన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ హోటల్లో టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. అలానే ఈ స్వతంత్ర విహార హోటల్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా ఫేమస్. అలానే సాంబార్ వడ, పూరి, అలానే దోశ. ఇక్కడ ఈ 4 అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. సో మీరు కనుక ఎప్పుడైనా ఈ స్వతంత్ర విహార హోటల్ కనుక వస్తే కంపల్సరీ సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ వడ కానీ టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ హోటల్కి చాలా మంది ఓన్లీ సాంబార్ని టేస్ట్ చేయడం కోసమే ఇక్కడికి వస్తుంటారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలానే మీకు తెలిసిన ఇలాంటి బెస్ట్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 9985710466. ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను అక్కడ వెళ్ళి ఫుడ్ అయితే రివ్యూ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలానే ఒక కామెంట్ అయితే రాయండి. దిస్ ఈజ్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓల్డ్ ట్రెడిషనల్ హోటల్లో వీళ్ళ ఇది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మేము ఈ సాంబార్ ఇడ్లీ సాంబార్ గారు స్పెసిఫిక్గా వస్తుంటాం. ఈ రష్లో కూడా మేము దీనికోసమే ఛానల్ అయిందని కోవిడ్ తర్వాత మళ్ళీ ఇవాళ రావటం స్పెసిఫిక్గా ఈ టేస్ట్ కోసమే వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చిన్నప్పటి నుంచి నేను తింటున్నాను. ఇది నమ్మకానికి అమ్మలాంటి హోటల్. ఇది టేస్ట్ బాగుండిద్ది అని ఎరగదీస్తారు. టేస్ట్ మాత్రం అబ్రాడ్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ బెంగళూరులో ఉన్నా కానీ వచ్చి ఇక్కడికి వచ్చి టేస్ట్ చూసి మా వాళ్ళు తినాలనే వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా కానీ ఏమైనా పని ఉన్నా కానీ ఇక్కడ కంపల్సరీ తినేళ్తారు. నేను కనీసం 15 సంవత్సరాల నుంచి హోటల్లో టిఫిన్ చేస్తున్నాను. సాంబార్ ఇడ్లీ అంటే ఫేమస్ ఇక్కడ. మసాలా గారె ఒకటి, మైసూర్ బజ్జీ అన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ. జనాలు కూడా ఫ్లోటింగ్ బాగుంటుంది ఇక్కడ. చూస్తున్నారుగా మీరే జనాభాను. ఎప్పటి నుంచి దాదాపు 40 సంవత్సరాలు ఇక్కడ టిఫిన్ చేస్తుంటామండి. ఇది గొప్ప హోటల్ తెనాలి మారిస్పేటలో. తర్వాత సాంబార్ ఇడ్లీ అనేది సాంబార్ గారె అనేది ఈ టేస్ట్ ఎక్కడ ఉండదు. ఏంటంటే స్పెషల్ ఏంటంటే అందరూ సాంబార్ చింతపండుతో చేస్తారు, ఇక్కడ సాంబార్ టమాటోతో చేస్తారు. అది స్పెషల్ అనమాట. చింతపండు ఒక రెబ్బ కూడా ఉండదు, ఓన్లీ టమాటో. ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలనేటువంటి ఆలోచన ఉంటుంది. టిఫిన్ ఇక్కడ చాలా బాగుంటుందండి, అందుకోసమని ఇక్కడికి వస్తూ ఉంటాం. మాకు సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ప్రతి సండే ఇక్కడికి వచ్చి తింటాం. ప్రతి సండే వీక్లీస్ కంపల్సరీగా ఇక్కడికి వచ్చి ఒకసారి ఇలాగ ఫ్యామిలీతో ఇలాగ సాంబార్ ఇడ్లీ తింటాం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. టిఫిన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. సాంబార్ ఇడ్లీ తెనాలి మొత్తం మీద ఫేమస్ అండి. గత 15 సంవత్సరాల క్రితం తిన్న వాళ్ళు కూడా ఈ రోజుకి ఇక్కడికి వచ్చి తినాలని ఏదో ఒక రోజు వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ ఈ స్వతంత్ర హోటల్లో ఆలపాటి వెంకటరామయ్య గారు, మణి సత్యం గారు, దాసరి చంద్రమౌళి గారు వీళ్ళందరూ వచ్చి టీ కాఫీలు తాగి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ రాజకీయంగా నడిచేవాళ్ళు. టేస్ట్గా ఉండేవి. మన కోటయ్య గారు హోటల్ అంటే మంచి పేరు. చట్నీ కూడా ఎప్పటికప్పుడు రుబ్బేవాళ్ళు. మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు కోటయ్య గారు. కోటయ్య గారితో వీళ్ళందరికీ అభిమాన సంబంధం ఉండేది. ఈ హోటల్లో బాగా ఇదిగా ఉండేది. ప్రతి ఒక్కళ్ళు కోటయ్య గారు హోటల్ అనేవాళ్ళు.